మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ గ్యాస్ అయిపోతుందనే టెన్షన్ మీకు ఇప్పుడు అవసరం లేదు. సాధారణంగా అయితే మనకి ఎల్పిజి ధరలు అండ్ దాని వల్ల వచ్చే పొల్యూషన్ ఎప్పుడు కూడా మనకి చాలా ముప్పుని కల్పిస్తాయి. దీనికి పరిష్కారంగా హర్యానాకు చెందిన గ్రీన్ వీజ్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ ఒక హైడ్రోజన్ స్టవ్ అయితే తయారు చేసింది. అయితే మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ వచ్చేసరికి వాటర్ ని యూజ్ చేసుకుని వంట చేయడానికి అయితే పనికొస్తుంది. అయితే ఇందులో ఉండే పిఎం ఎలక్ట్రోలైజర్ 100 ml వాటర్ ని ఇంకా 1 కిలోవాట్ ఎలక్ట్రిసిటీతో సుమారుగా 6 గంటలకి పైగా వంట చేసే ఫ్యూల్ అయితే అందిస్తుంది. ఇది అయితే ఈ డబుల్ బర్నర్ స్టవ్ రేట్ వచ్చేసరికి 1,50,000 వరకు ఉంటుంది. అయితే ఇందులో వంట చేసినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ లాంటి పొగలు అయితే అస్సలు రావు. భవిష్యత్తులో సిలిండర్ గ్యాస్ ప్లేస్ లో అయితే ఈ గ్రీన్ టెక్నాలజీ ఆక్రమించే అవకాశం అయితే చాలానే ఉంది. బట్టతల ప్రాబ్లం కి శాశ్వత పరిష్కారం దొరికే రోజులు దగ్గరలో ఉన్నట్టే అనిపిస్తుంది. ప్రస్తుతం లక్షలాది మంది హెయిర్ లాస్ అవ్వడంతో చాలా వరకు షాంపూస్ సిరమ్స్ వాడుతూ విసిగిపోతున్నారు ఇప్పుడు. అయితే యునైటెడ్ స్టేట్స్ జపాన్ కి చెందిన కొంతమంది సైంటిస్టులు అయితే ఒక అద్భుతమైన ఆవిష్కరణ అయితే చేశారు. ల్యాబ్ లోనే పూర్తి స్థాయిలో పెరిగే హెయిర్స్ ని తయారు చేశారు. దాంతో ఒక పెద్ద సంచలనమే సృష్టించారు. అయితే గతంలో చేసిన ప్రయోగాలు అయితే విఫలమయ్యాయి. అయితే ఈసారి రీసెర్చర్స్ అయితే యాక్సెసరీ మెసింగ్స్మల్ సెల్స్ స్కాఫోల్డ్ ని వాడడం వల్ల వాళ్ళ జుట్టు సహజంగా పెరగడం అయితే మొదలైంది. అయితే ఈ అద్భుతమైన పరిశోధన వివరాలు అయితే బయోకెమికల్ అండ్ బయోఫిజికల్ రీసెర్చర్స్ కమ్యూనికేషన్ వాళ్ళు అయితే పబ్లిష్ చేశారు. ప్రస్తుతం ఈ ఎక్స్పెరిమెంట్ ఎలుకల మీద అయితే సక్సెస్ అయ్యాయి అండ్ అలాగే హ్యూమన్ ట్రయల్స్ కూడా మొదలు కాబోతుంది. ఆర్గన్ టెక్ అనే కంపెనీ దీని వల్ల జుట్టు మాత్రమే కాదు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలను కూడా రీజనరేట్ చేయవచ్చు అని చెప్తున్నారు. మనం ఫ్రూట్స్ కొన్నప్పుడు వాటి మీద ఉన్న స్టిక్కర్ ని తీసేసి అలానే తినేస్తూ ఉంటాం. అయితే ఇది చాలా అంటే చాలా డేంజరస్ అని FSSAI అయితే చెప్పింది. ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చేసింది ఇలాంటివి ఉంటే తినొద్దని. అయితే ఆపిల్స్ మీద ఈ స్టిక్కర్ ని అంటించడానికి వాడేది అడెసివ్ రెసిడ్యూ మన హ్యూమన్స్ బాడీకి అయితే అస్సలు సేఫ్ కాదు. అయితే వీటిలో ఉండే కెమికల్స్ వల్ల కడుపులో మంట, నాషియా, డైజెస్టివ్ ఇష్యూ వచ్చే అవకాశం కూడా చాలానే ఉంది. ఒకవేళ ఆ గ్లూ అనేది ఫుడ్ గ్రే అన్న కూడా మీరు ఆ స్టిక్కర్ ని తీసి డైరెక్ట్ గా అయితే అస్సలు తినకండి. ముఖ్యంగా చిన్న పిల్లలకు, ముసలి వాళ్ళకైతే చాలా ప్రమాదం కలిగిస్తుంది. అందుకే పళ్ళు లేదా కూరగాయలు తినే ముందు స్టిక్కర్ తీసేసి వాటిని నీటితో శుభ్రంగా కడిగి వాటి మీద ఉన్న తొక్కుని తీసేసి తినడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే మీరు చాలా వరకు సేఫ్ గా ఉంటారు.